కాబట్టి సమాజ మందిరాలలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచు వచ్చాను. ఇక్కడ పౌలు గారు ఏథెన్స్కి వచ్చినప్పుడు ఆ పట్టణం మొత్తం విగ్రహాలతో నిండిపోయిందంట. విగ్రహాలతో నిండిపోతే అది చూసి ఆత్మ పరితాపాన్ని పట్టుకోలేకపోయాడంట. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి ఏథెన్స్ వారు మరి విగ్రహాలు పూజ చేస్తున్నారని చెప్పి ఒళ్ళు మండిపోయి సమాజ మందిరంలోనూ యూదులతోనూ భక్తిపరులైన వాళ్ళతో ప్రతిరోజు అంట సంత వీధుల్లో కలిసిన వారితో కూడా వాక్యాన్ని చెప్పి బలపరిచినట్టుగా ఈ యొక్క అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా చూడండి, ఇది మధ్యవచనంగా చెప్పాడు. తర్వాత ఇంగ్లీషు క్రొత్త నిబంధన గ్రంథంలో అతి చిన్న వచనం యోహాను సువార్త 11:35 చేయండి. గ్రీకు భాషలో దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 ఉంది. ముందు చూసి అక్కడ పోదాం. యోహాను సువార్త 11:35 చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించును చూడమని చెప్పుకొనిది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కరులు తెలిసిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పిరి. యేసు మరలా తనలో తను ములుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉన్నాను. యేసు రాయి తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 గంటలైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినట్లా దేవుని మహిమను చూతుమని నీతో చెప్పలేదా అని ఆమెతో ఆయన స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు వారు కన్నీళ్ళు విడిచారు. ఎందుకు కన్నీళ్ళు విడిచారంటే లాజరు చనిపోయిన దాన్ని బట్టి ఆయన కన్నీరు విడిచారు. ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 11:35లో చిన్న వచనంగా చెప్పాడు, యేసు కన్నీరు విడిచెను. అంటే మనందరి కోసం యేసు ప్రభు వారి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్షణ లేక ఉన్నారు, స్వస్థత లేక ఉన్నారు, మారు మనసు లేక ఉన్నారు, పాపక్షమం లేక ఉన్నారు, పాపంలో జీవిస్తున్నారు అని చెప్పి యేసు ప్రభు వారు కన్నీరు గారుస్తున్నారంట. కన్నీరు గారుస్తున్నారంటే తన బిడ్డలందరూ నశించిపోతున్నారని చెప్పి యేసు ప్రభు వారు కన్నీరు గారుస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు. కన్నీరు గారుస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, మరి పశ్చాత్తాపం లేదు, పరిశుద్ధత లేదని చెప్పి ఆయన ప్రతి విషయంలోనూ కన్నీరుని విడుస్తూ ఉన్నారు. ఇక్కడ లాజరు కోసం యేసుప్రభు వారు కన్నీరు కార్చారు. లాజరు చనిపోతే యేసుప్రభు వారు కన్నీరుని కార్చారు. హల్లెలూయా. సౌండ్ పెట్టాలి, ఎంచుకుంటారు. ఫస్ట్ డే అంటే ప్రభు యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్న అంశంలో ఆయన యెరూషలేము కోసం కన్నీరు గార్చారు. మొట్టమొదట యెరూషలేము కోసం చాలు కన్నీరు గార్చారు. ఆ తర్వాత లాజరును చనిపోయినప్పుడు చూసి కన్నీరు కార్చారు. అంటే ఆయన నమ్మిన బిడ్డల ఎడల యేసు ప్రభు వారు ఒక మనిషి ఎలాగైతే ప్రవర్తిస్తాడో ఆయన కూడా అలాగే ప్రవర్తించి చూపించాడు. దేవుడైనా కానీ కూడా ఆయన మనిషి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని ధరించుకొని మనిషి వలె ప్రవర్తించి ఆచరించి చూపించాడు. అలాగే అంటాడు ఇక్కడ మరి మొదటి దశలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం తీయండి. ఇది కూడా చిన్న వచనంగా చెప్పాడు. 5:16 మొదటి దశలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం తీయండి.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇక్కడ కృతజ్ఞతాస్తుతుల గురించి చెప్పాడు. అక్కడేమో యేసుప్రభు ఏడ్చాడని చెప్పాడు ఒక చిన్న వచనం గురించి. ఇక్కడేమో కృతజ్ఞతాస్తుతులు అంటే దేవునికి ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే అవసరమైతే ఏడ్చాలి, కన్నీరు కారవాలి, తర్వాత దుఃఖపడటం అయిపోయిన తర్వాత సంతోషపడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక బైబిల్లో అతిపెద్ద వచనం ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఇది 90 మాటలు ఇందులో. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం తీయండి. 8-9 ఎస్తేరు 8-9. అయితే 8-9 అంతే. రాజు యొక్క వ్రాతకారులు పిలువబడి మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలో అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషలను బట్టి తాకీదులు వ్రాయబడెను. చాలు. ఇక్కడ సీనాను అను 3వ నెలలో సీవాను అను 3వ నెలలో 23వ దినమునందు రాజు యొక్క రాతగాండ్రు పిలువబడి మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానంలో ఉన్న అధిపతులకు అధికారులకు ఆయా సంస్థానాధిపతులకు దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. ఇక్కడ అహష్వేరోషు రాజు, ఈ అహష్వేరోషు రాజు యొక్క పేరట తాకీదు రాశాడు. ఏమని రాశారంటే మొర్దెకై యూదుల్ని సంహరించాలి, ఈ 127 సంస్థానాల్లో ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయాలని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞ జారీ చేస్తే ఆ మాట అంతా బైబిల్ గ్రంథంలోనే అతి పెద్ద మాటగా రాయబడ్డది. ఈ యొక్క 8-9 అనే మాట ఎస్తేరు గ్రంథం గురించి రాసేటప్పుడు మరి ఎస్తేరు గ్రంథంలో ఉన్న మాట అంట అతి పెద్ద వచనం అంటే ఇక్కడ అక్షరమాలకు సంబంధించి ఎస్తేరు గ్రంథంలో ఉన్న మాట అతి పెద్ద వచనం. తర్వాత అంటున్నాడు చూడండి, మరి ఆంగ్ల అక్షరమాలలో మరి జే ఆల్ఫాబెటికల్లో మిగిలిన అక్షరాలు ఎజ్రా గ్రంథంలో 7:21లో ఉన్నాయంట. ఆంగ్ల అక్షరమాలలో జే అనే ఒక అక్షరం తప్పటి నుంచి అన్ని అక్షరాలు వచ్చిందంట. అందులో 7:21 ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. ఎజ్రా 7:21 తీయండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండమని ప్రకటించి తిని. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటలో ఉన్న అక్షరాలు ఏంటంటే ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని? మొత్తం ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని? 26 అక్షరాల్లో ఒక జే అనే అక్షరం తప్పనించి 25 అక్షరాలు కూడా దీంట్లో వాడబడ్డాయి అంట ఇంగ్లీష్ వర్ణమాల. అంటే అహవా నది వద్ద ఉన్న వీళ్ళందరూ కూడా యూదుల మొత్తం సమకూర్చుకొని ఎజ్రా ప్రవక్త ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడు, వ్రత దినాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మరి యెరూషలేము కోసం యెరూషలేము మందిరం పాడైపోయిందని చెప్పేసి తాను దుఃఖపడి యూదులందరిని సమకూర్చి మరి ప్రార్థన ఏర్పాటు చేశాడు. తర్వాత ప్రియులారా
రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మరియు యెషయా గ్రంథము 37వ అధ్యాయము ఇంచుమించు ఒకే రీతిగా ఉంటే చూడండి. రెండవ రాజులు 19వ అధ్యాయం తీయండి. రెండవ రాజులు 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 37 చూడండి. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో హిజ్కియా గురించి రాయబడ్డది. యెషయా 37లో కూడా హిజ్కియా గురించి రాయబడ్డది. ఈ రెండు చోట్ల బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. మరి ఆయన చూడండి, తన బట్టలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని యెహోవా, రెండవ రాజులు 19:1, తన బట్టలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోదు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్టు కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లన్నది, హిజ్కియా సెలవుతున్నదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చును కానీ కనుడకు శక్తి చాలదు. జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యాజకుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించునేమో, నీ దేవుడైన యెహోవా వినబడిన ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజుకు గద్దించునేమో. కాబట్టి నిలిచి శాసనకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. స్తోత్రం, హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 37. యెషయా గ్రంథము హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని యెహోవా మందిరముకు పోయి, అంతే. అంటే ఈ రెండు అధ్యాయాలు, రెండవ రాజులు 19వ అధ్యాయము, యెషయా 37వ అధ్యాయం సేమ్ అదే రాయబడ్డది. అక్కడ ఏం జరిగిందో హిజ్కియా గురించి ఇక్కడ అదే కూడా రాయబడి, అంటే యెషయా గురించి అక్కడ రాశాడు, ఇక్కడ యెషయానే రాశాడు, యెషయానే అలా రాశాడు. ఈ రెండు సేమ్ టు సేమ్ బైబిల్లో ఉంటాయి. గమనించి చదువుకోండి. తర్వాత చూడండి, నిలిచి శేషం కొరకు ప్రార్థన చేయము. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మరి బైబిల్ చివరి 27 గ్రంథాలు ప్రజా జీవన విధానం గురించి రాయబడ్డాయి. మొత్తం 66 గ్రంథాలు బైబిలు, 66 గ్రంథాలు, 39 మరి గ్రంథాలు అంటే అధ్యాయాలు మనకి, అంటే యెషయా ప్రవక్త 66 గ్రంథాలు రాశాడు. 66లో 39 పాత నిబంధన గురించి, 27 క్రొత్త నిబంధన గురించి రాశాడు. అంటే 40 నుంచేమో క్రొత్త నిబంధన, 66 దాకా, 1 నుంచి 39 దాకా పాత నిబంధన గురించి రాశాడు. అంటే ఈ 66 పుస్తకాల సారాంశం మొత్తం యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం మొత్తం చదివితే బైబిల్ అర్థమైతే నీకు. బైబిల్ అర్థం కావాలంటే యెషయా గ్రంథం చదవాలి. మారు మనసు పొందాలంటే, బాప్తిసం పొందాలంటే యోహాను సువార్త మొత్తం చదవాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందాలంటే యోహాను సువార్త మొత్తం చదవాలి. ఓకే, చూడండి, ఇప్పుడు మరి 39 గ్రంథాలు ఇశ్రాయేలు యొక్క సంబంధించిన అంశాలు. మరి 27 యేసుక్రీస్తు యొక్క జీవన విధానం గురించి, రెండవ రాకడ గురించి ఈ అధ్యాయాలు ప్రజా జీవన విధానము, క్రీస్తు రాకడ విషయాల్లో తెలియజేశాడు. ఇక 1906వ సంవత్సరంలో డిసెంబర్ 24వ తేదీన మరి ప్రప్రథమంగా రేడియోలో లూకాసు సువార్త అధ్యాయము 2వ వచనం నుంచి 2వ అధ్యాయం నుంచి ప్రకటించారు. 1906లో డిసెంబర్ 24వ తేదీన చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం బైబిల్ మొత్తం కూడా మరి ప్రసారం చేయబడిన రేడియోలు మొట్టమొదటి. అంటే ఆ దినములలో సర్వలోకము ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఐగుప్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియు సిరియా దేశం అధిపతి అయినప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక
తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడి ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అని ఉన్న దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. యేసు ప్రభు వారిని మరియమ్మ గారు, యేసేపు గారు, ఆ మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నప్పుడు దావీదుపురమైన బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేముకి వస్తే ఆమె నెల నిండినాయి కాబట్టి నొప్పులు వచ్చి మరి ఆ త్రోవ ప్రక్కలోనే ఆమె ప్రసవించినట్టుగా వ్రాయబడ్డది. ఆ ప్రసవించిన బిడ్డను పత్తిగుడ్డలతో చుట్టి ఆ సత్రంలో పడుకోబెడతానికి స్థలం లేదు, ఊరంతా కూడా జనం వచ్చి కూర్చున్నారు. ఇక పశువుల తొట్టులో ఖాళీ ఉంటే తీసుకొని పోయి ఆ పశువుల తొట్టులో పడుకోబెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క 2వ అధ్యాయం మొత్తం కూడా ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా రేడియోలో ప్రసారమైంది 1906వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున. తర్వాత పిల్లరా 3000 సంవత్సరాల పాటు ఫరోలు ఈజిప్ట్ను పరిపాలించారు. ఫరో మహారాజులు అంటే ఫరో అంటే సాతాను. ఫరో అంటే సాతాను. 3000 సంవత్సరాలు ఫరోలు ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించారు. క్రిస్టియన్ అనే మాట ప్రప్రథమంగా బైబిల్లో అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం తీయండి. అపోస్తుల కార్యములు 11:26 తీయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 11:26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా చదవను 26 చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే ఇక్కడ ప్రజలు స్థిర హృదయముతో హత్తుకునవలనని అందరూ హెచ్చరించారు. హెచ్చరించి పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు బహుజనుడు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకకు తొడుగుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడి. స్తోత్రం, హల్లెలూయా. అంటే పౌలు గారు సేవా పరిచర్యలో అంతియోకలో వాళ్ళు సేవ చేసినప్పుడు సంవత్సరం మొత్తం కూడా ప్రజలందరూ అంట యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారంట. అప్పుడు వాళ్ళందరిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు అనే మాట మొట్టమొదట బైబిల్లో ఎక్కడుందంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. మీరు క్రైస్తవులు అని ఏడు రాశారు చెప్పండి అంటే 7 రాశారని చెప్పాలి. ఇక రెండవసారి ఎక్కడ రాశారంటే చూడండి, అపోస్తుల కార్యములు 26-28 తీయండి. పక్కనే 26-28 తీయండి. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేను నా మాట వినువారందరూ ఈ బంధకము తప్ప నామలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక అని. ఇక్కడ చూడండి, ఇక్కడ అగ్రిప్ప అనే అతను, నువ్వు సులభంగా నన్ను క్రైస్తవం చేస్తున్నావే నీ మాటలు చెప్పి, నీ మాటల ద్వారా అని పౌలుతో మాట్లాడుతున్నాడు అగ్రిప్ప. నీ మాటలు భలే మారుతున్నా, ఎంతంటేనే మార్పు వస్తుంది, అసలు మారు మనసు వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, వెంటనే మారిపోతున్నామే అని చెప్పి అగ్రిప్ప పౌలుతో మాట్లాడుతున్నాడు. ఇందాకేమో అంతియోకలోని సంఘం వాళ్ళు యేసు ప్రభుని క్రైస్తవులుగా మార్చబడి అంగీకరించబడ్డారు. ఇక్కడ అగ్రిప్ప మాట్లాడుతున్నాడు. ఇంకో ఉత్తరం ఉంది, 1 పేతురు 4:16. 1 పేతురు
4:16. మొదటి పేతురు 4:16. 1 Peter 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచుకుని. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు ప్రార్థన పోతున్నారు, పోమాకండి, మన హిందూ మతం ఏమైపోద్ది, మన ఆచారాలు ఏమైపోతాయి, మన కట్టు బుట్ట ఏమైపోద్ది, మన చుట్టా బుట్ట ఏమైపోద్ది అని అంటారంట. అంటే ఆ మాటలు మీరు పడ్డా కానీ ధన్యులంట. ఎందుకంటే యేసు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు కాబట్టి. స్వతంత్రించుకొని ఏమంటున్నారంటే ఇక్కడ, మీలో ఎవడైనా నరహంతుడు కానీ, దొంగ కానీ, దుర్మార్గముగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. చూసారా, మనం అలాంటి పనులు చేయం. దొంగతనం కానీ, వేశ్యాసంగత్యం కానీ, మరి నరహత్య కానీ అలాంటివి మనం చెయ్యం. ఎందుకంటే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు పోవద్దు, నువ్వు ప్రార్థనకు ఆగు, ఎందుకు పోతావు, మా ఫోన్లు ఎందుకు ఎత్తావు, మాతో ఎందుకు మాట్లాడు అని చెప్పి అంటే ఆ మాటకు సిగ్గుపడమాకు. నువ్వు ఆ బాధ అనుభవించి దేవుని మహిమపరచమంటాడు. నువ్వు క్రైస్తవురాలు అయినందుకు, క్రైస్తవులందుకు ఎంతో సంతోషించు. కాబట్టి ఆ మాటను బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. అంటే 3 చోట్ల క్రైస్తవులు అని రాయబడ్డది. మొట్టమొదటి చోట ఎక్కడంటే అపోస్తుల కార్యములు 11:26. రెండవ మాట మరి ఈ క్రిస్టియన్ అనే పదము అపోస్తుల కార్యాలు 26-28. మూడవ మాట మొదటి పేతురు 4:16. ఈ 3 చోట్ల క్రైస్తవులుగా మార్చబడ్డారని చెప్పి వ్రాయబడ్డది. స్తోత్రం, హల్లెలూయా. 2 సార్లు ఏమో పౌలు గారు రాశారు, ఒకసారి ఏమో పేతురు గారు రాశారు. అది బాగా గుర్తుంచుకోండి. 2 సార్లు ఏమో పౌలు గారు రాశారు, ఒకసారి ఏమో పేతురు గారు రాశారు. తర్వాత బైబిల్లో అతి వృద్ధుడైన వ్యక్తి మెతూషేల. అతి వృద్ధుడైన వ్యక్తి మెతూషేల. ఈ మెతూషేల అని ఆయన 969 సంవత్సరాలు జీవించి మరణించాడు. మెతూషేల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికి జీవించి మరణించాడు. బైబిల్లో 2 వ్యక్తులు మరణాన్ని చూడకుండా వెళ్ళారు. ఒకళ్ళు హానోకు, 2 ఏలియా. అందనాలు తల్లి, హానోకు, ఏలియా. వీళ్ళిద్దరు మరణం చూడకుండా దేవుని వద్దకి వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. వద్దులేరా, నేను ఇస్తాలేరా అమ్మా తీసు. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, 2 వ్యక్తులు దేవుడి కాడికి స్వయంగా నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవరయ్యా అంటే హానోకు, ఏలియా. హానోకు దేవునితో నడిచి వెళ్ళాడు, ఏలియా అగ్నిరథముల చేత కొనిపోబడ్డాడు. తర్వాత చూడండి, ఇక్కడ మరి యేసు యొక్క రాకడ గురించి ఎక్కువగా ప్రవచించింది ఎవరంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13 నుంచి 53 దాకా యేసు ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన పుట్టుక గురించి రాశాడు. 20 కంటే ఎక్కువ విషయాలు చేర్చబడ్డాయి. అవన్నీ సత్యాలే. చూడండి ఒకసారి, యెషయా 52 13 నుంచి 53 దాకా వచ్చిన యెషయా 52. యెషయా గ్రంథము 52వ అధ్యాయంది 52 13వ వచనం చూడు. యెషయా 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి మహాగణుడిగా ఎంచబడును. చాలా వికారముగాను
వికారమని చాలా మంది ఏలాగు విస్మయముందురు. ఆలయవేదులు అనేక జనములను చిలకరించుచు రాజులు అతను చూసి నోరు మూసుకునేదురు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు. తాము విన్నదాన్ని గ్రహింతురు. అలాగే 53వ అధ్యాయం కూడా యెషయా గ్రంథం 52:13 మళ్ళీ 53 కూడా మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. ఆయన తృణీకరించబడిన వాడు ఆయన. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, అనుభవించిన వాడును, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయన మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచుతిమి. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి మనకు కొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను కలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొక్క జనన మరణాల గురించి యెషయా ప్రవక్త గారు ఆయన 52వ అధ్యాయంలోను 53వ అధ్యాయంలోను వ్రాశాడు. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. భూమి మీద నెరవేర్చబడ్డ వచనాలు ఇవి. యెషయా ప్రవక్త రాసిన వచనాలు యేసు ప్రభు గురించి. కాబట్టి మరి బైబిల్లో మిక్కిలి బలవంతుడు ఎవరు అంటే సంసోన్ అనే వ్యక్తి మిక్కిలి బలవంతుడు. అసలు అతను మించినోడు ప్రపంచంలో ఎవడు లేడు. అంత సంసోన్ బలవంతుడు. బైబిల్లో మిక్కిలి జ్ఞానవంతుడు సొలొమోను. తర్వాత బైబిల్లో మహా గొప్ప పోరాట యోధుడు గిద్యోను. 300 మంది సైన్యాన్ని తీసుకొని, బాకాలు తీసుకొని, మరి దివిటీలు తీసుకొని 135,000 మంది మిద్యానీయులను ఓడించాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సైన్యమేమో 300 మంది. ఆ 300 మంది బాకాలు దివిటీలు తీసుకొని గిద్యోను మహా పోరాట యోధుడుగా 135,000 మంది మిద్యానీయులను చంపేశాడు. అంత గొప్ప పోరాట యోధుడు గిద్యోను. కాబట్టి మరి రాజైన సొలొమోనుకి భార్యలు ఎంతమంది అంటే 1000 మంది. 7 భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలను చేసుకున్నాడు సొలొమోను. తర్వాత బైబిల్లో మహాకాయుడు, మిక్కిలి ఎత్తైన దుర్మార్గుడు గొలియాతు 9.5 అడుగులు ఉన్నాడు. అతను 9.5 అడుగులు పొడవుగా ఉన్నాడు. అంత ఎత్తు 9.5 అడుగులు. మహాదుర్మార్గుడు, ఎత్తైన వ్యక్తి ఎవరే అంటే ఈ యొక్క గొలియాత్. మహాకాయుడు, మిక్కిలి ఎత్తైన దుర్మార్గుడు. దేవుని బిడ్డలు చంపేవాడు అనమాట. తర్వాత చూడండి, బైబిల్లో 7 సంఖ్య చాలాసార్లు రాయబడింది. అది పరిపూర్ణమైంది. 7 సంఖ్య, 7 వారాలు, 7 సముద్రాలు, 7 వారాలు, మరి 7 దేశాలు అంటే ఇక్కడ ఖండాలు 7 ఖండాలు, 7 వారాలు, 7 సముద్రాలు, మొత్తంగా 7 తోటి రాయబడింది. మరి 7 వారాలు, 7 వారాలు. 7 సంఖ్య అనేది బైబిల్లో పరిపూర్ణమైంది. అది మంచిది కూడా. అసలు బైబిల్లో ఏది చెడ్డ సంఖ్య కాదు, ఏ రోజు చెడ్డ రోజు కాదు. అన్ని రోజులు మంచి రోజులే, అన్ని సంఖ్యలు మంచి సంఖ్యలే, ఏది తీసేసింది కాదు. తర్వాత చూడండి, 12 ఇశ్రాయేలు గోత్రాలను 12 అపోస్తలులను శిష్యులుగా ఉన్నారు. అంటే
24 మంది పెద్దలు. ఇశ్రాయేలు గోత్రాల వారేమో 12 మంది, అపోస్తులు అంటే యేసుప్రభు యొక్క శిష్యులేమో 12 మంది, మొత్తం 24 మంది పెద్దలు. 24 మంది పెద్దలు. చూడండి, బైబిల్లో 40 అనే సంఖ్య చాలాసార్లు రాయబడ్డది. ఎక్కడ రాయబడ్డది చెప్పండి? నిర్గమాకాండంలో మోషే గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 రోజులు. యేసుప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 రోజులు. అంటే మరి అక్కడ నోవాహు జలప్రలయం అప్పుడు ఎన్ని రోజులు వర్షం కురిసింది? 40 రోజులు వర్షం కురిసింది. 40 రోజులు వర్షం కురిసింది. తర్వాత ఇక్కడ మరి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అలా తర్వాత మరి 40 రోజులు వర్షం కురిసింది. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అలాగే ఈ 40 అనే సంఖ్య మరి చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ మొదటి గ్రంథంలో ఉన్న సర్పం అవ్వను శోధించింది. బైబిల్ చివరి గ్రంథంలో ఉన్న సాతాను సర్పం అపవాదిగా పిలువబడ్డాడు. ఆది కాండంలో సర్పం వచ్చి అవ్వమ్మ గారిని శోధించింది. ప్రకటన గ్రంథంలో అపవాది సాతాను వచ్చి సర్పం వచ్చి యేసుప్రభు బిడ్డల్ని శోధిస్తుంది. అంటే 2 చోట్ల, అంటే ప్రథమ గ్రంథంలో ఉంది, లాస్ట్ గ్రంథంలో కూడా ఉంది. అంటే సర్పం అనేది సాతాను అనేది బైబిల్లో ప్రధానంగా తెలియజేయబడ్డది. ఇది ఆది కాండం నుంచి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం తీయండి. ప్రకటన 22, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం తీయండి. 22 లాస్ట్ 22. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. అంటే ఇక్కడ 1000 సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలన వస్తుందని చెప్పి మనం బైబిల్లో మాట్లాడుకుంటున్నాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను గారిని పూర్తిగా బంధించేసి అసలు మూత వేసి బయటికి రాకుండా కప్పేస్తున్నాడు దేవుడు. అసలు పరిశుద్ధ రాజ్యం ఉంటుందంట అప్పుడు. స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి సర్పాన్ని 1000 సంవత్సరాలు బంధించడం కోసం ఇష్టపడ్డాడు. చూడండి, ఇక్కడ మరి భయపడకుడి అనే మాట బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. అంటే 365 రోజులు కూడా మనం భయపడకూడదు. అమ్మో నాకు జ్వరం వచ్చింది, నడు నొప్పి, మోకాలు నొప్పి, కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, ఒళ్ళు నొప్పి అని చెప్పి భయపడకూడదు. భయపడకుడి భయపడకుడి భయపడని అని చెప్పి బైబిల్ గ్రంథం 365 సార్లు చెప్తుంది. ఈ భారం మొత్తం కూడా ప్రభువు మీద వేసి భయపడబాకు. భయపడేంగా దిగులు వచ్చుద్ది. దిగులు వస్తే ఏమవుతుంది? అన్నం మానేస్తావు. అన్నం మానేస్తే ఏమైంది? రోగం వచ్చేది. రోగం వస్తే శరీరం కుషించిపోదు. కుషించిపోతే ఏమైంది? ఇక మరణానికి అప్పగించబడతారు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండి సాతాన్ని బంధించాలి. తర్వాత అంటున్నాడు దేవుడు, మరి చూడండి, ఇక్కడ నోవాహు ఓడలో నుండి ముందుగా ఒక బొంతకాకిని వదిలిపెట్టాడు. ఆ బొంతకాకి వచ్చిందా? రాలా. శవాల మీద పడి ఏరుకొని తింటుంది. తర్వాత ఒక పావురం పిల్లని, నల్ల పావురం పిల్లని వదిలిపెట్టాడు. అది వెళ్ళి ఒలీవ యొక్క ఆకుని తుంపుకొని వచ్చి అప్పగించి. స్తోత్రం హల్లెలూయా. అంటే పావురం నమ్మకానికి సూచన, కాకి నమ్మకత్వం లేని దానికి సూచన. తర్వాత చూడండి, అచ్చు అయిన మొట్టమొదటి గ్రంథం ఏదంటే బైబిల్. ఈ ప్రపంచంలో అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత జేమ్స్ గుటెన్బర్గ్ అచ్చు వేసిన గ్రంథం ఏదంటే బైబిల్. చూడండి, మొట్టమొదటి అచ్చు వేసిన గ్రంథం బైబిల్. అది ముందుగా 1450వ సంవత్సరంలో ముద్రించబడింది. 1450వ సంవత్సరంలో ముద్ర. అప్పటిదాకా తాటాకులే, గొడ్డ మీద రాసుకోవడమే. పేపర్ కొనుక్కొని పేపర్ని ముద్ర చేసిన గ్రంథం 1450వ సంవత్సరంలో బైబిల్. ఐర్లాండ్ దేశంలో బైబిల్ ఒక భారతీయ భాషలో 1663వ సంవత్సరంలో ముద్రించబడింది. ఐర్లాండ్ దేశంలో భారతదేశంలో ఒక భాషతోటి, అది హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళం కావచ్చు. నాకు తెలిసి మలయాళం అనుకుంటున్నా, ఎందుకంటే మొట్టమొదటి తోమా గారు వచ్చారు కాబట్టి. ఐర్లాండ్ దేశంలో మలయాళంలో మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం అనేది ముద్రించబడి ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ మరి భారతీయులకు అపోస్తులకు మరి జాన్ ఇలియట్ అనే అతను దీన్ని ప్రచురించాడు.
జాన్ ఇలియట్ 1450వ సంవత్సరంలో మొట్టమొదటి ముద్రణైంది. 1663లో భారతదేశం భాషలో ముద్రితమైంది. తర్వాత క్రైస్తవ ధర్మ ప్రబోధానికి ఒక క్రొత్త భాషలకు సంపూర్ణంగా అనువదింపబడి ముద్రింపబడిన బైబిల్కు ఇది అతి ప్రాచీనమైన ఉదాహరణ. అంటే బైబిల్ అనేది ఒక ప్రాచీనమైనది. ఇది పాత నిబంధన కాలం కానీ క్రొత్త నిబంధన కాలం కానీ, ఇక వేరే పుస్తకాలు ఏమి లేవు. ఇదే ఆధారం. ప్రపంచానికి ఆధారం ఏంటంటే మానవుని పుట్టుక, జననం, మరణం, పునరుద్ధానం, యేసుప్రభు గురించి, మరి మనుషుల యొక్క రక్షణ గురించి రాయబడ్డ గ్రంథం ఏంటంటే బైబిలే. ఇంకే గ్రంథాలు రాయబడాల మానవ పుట్టుక గురించి. తర్వాత చూడండి, మరి అమెరికాలో మొట్టమొదటిసారిగా అనువదించబడ్డ బైబిల్ ఏంటంటే 1808వ సంవత్సరంలో చార్లెస్ థామ్సన్ అని అతను అనువదించాడు అమెరికా భాషలో, అంటే ఇంగ్లీష్లో. 1808వ సంవత్సరంలో చార్లెస్ థామ్సన్ అతను అమెరికా దేశంలో ముద్రించాడు. ఇక ఖ్యాతిగాంచిన వెల్స్టర్ డిక్షనరీ బ్లూ బ్లాక్ స్పెల్లర్ రచయిత మరి నోవా వెబ్స్టర్ బైబిల్ అనువదించాడని 1833లో ప్రచురించబడిందని చాలామందికి తెలియదు విషయం. 1833వ సంవత్సరంలో మరి ఇక్కడ నోవా వెబ్స్టర్ అని అతను బైబిల్ గ్రంథాన్ని మరి అనువదించి రాశాడు. బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ 1611లో ముద్రించబడింది. 1611వ సంవత్సరంలో కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ముద్రించబడింది. పరిష్కరించబడిన పూర్తి బైబిల్ 1885 సంవత్సరంలో వచ్చి, స్తోత్రం హల్లెలూయా. పూర్తి 66 పుస్తకాలు కూడా ముద్రితమైంది ఎప్పుడంటే 1885 సంవత్సరంలో మొత్తం బైబిల్ ప్రింట్ అయింది. తర్వాత మానవ యొక్క పుట్టుక, లక్ష్యం, విధి, నిర్దేశం ఒకే గ్రంథంలో రాశారు. అదే బైబిల్. మనిషి పుట్టుక, విధి, నిర్దేశం, రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మిగతా గ్రంథాల్లో లేవు. తర్వాత మరి ఇతర పుస్తకాలన్నీ మనకి